గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వెండి వెలుగుల చంద్రప్రభ వాహన సేవలో వెంకటేశ్వరుడి వైభవం. అప్పలాయగుంట టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. శ్రీ వకుళమాత ఆలయంలో జూలై 3న అక్షర గోవిందం అన్నప్రాసన ప్రారంభం. పేరూరులో ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చించిన టీటీడీ జేఈఓ శరత్. అప్పలాయగుంట క్షేత్రపాలకుడికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి లాంఛనంగా సమర్పణ. శ్రీ వకుళమాత ఆలయంలో ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ క్రతువులు ప్రారంభం. పేరూరు బండ ఆలయంలో శ్రీనివాసుడికి వకుళమాతకు స్నపన తిరుమంజనం. సూర్యప్రభ వాహన సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం. కురుక్షేత్ర టీటీడీ ఆలయంలో వేడుకగా బ్రహ్మోత్సవాలు. వెండి వెలుగులను వెదజల్లే చంద్రప్రభ వాహన సేవలో ఉత్సవ ప్రియుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహం భక్తులను పులకితులను చేసింది. అప్లాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఊంజల సేవ, అనంతరం చంద్రప్రభ వాహన సేవలను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని బంగారు రత్నాభరణాలు, గజపుష్ప మాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఆలయ ముఖ మండపంలోని ఓయలలో వెంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా జరిపి కర్పూర హారతులు అందజేశారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. పసిడి కాంతుల స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేశారు. విశేష పూజాధికాలతో స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై కోలాట ప్రదర్శనలు, బాజా భజంత్రీల నడుమ భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 3వ తేదీన తిరుపతి సమీపంలోని పేరూరులో కొలువైన శ్రీ వకుళమాత సన్నిధిలో నిర్వహించనున్న అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అక్షర గోవిందం అన్నప్రాసన మండపాన్ని ఏర్పాట్లను బుధవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ శరత్
అన్నమాచార ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, ఇతర అధికారులు, అర్చకులతో అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమం విజయవంతానికి చేపట్టవలసిన చర్యల గురించి విపులంగా చర్చించారు. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, శ్రీ వకుళమాత ఆశీస్సులతో చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. గౌరవ టీటీడీ బోర్డు చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, మిగతా బోర్డు సభ్యులు, అదేవిధంగా మన ఈఓ సార్ ముద్దాడు రవిచంద్ర గారు, అడిషనల్ ఈఓ గారు, అందరు ఎంటైర్ టీటీడీ ఆధ్వర్యంలో అక్షర గోవిందం అనే కార్యక్రమం, అన్నప్రాసన అనే కార్యక్రమం 3వ తారీఖు, ఈ నెల 3వ తారీఖు మనం దాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. స్వామివారి ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో వకుళమాత అమ్మవారి సమక్షంలో, వారి ప్రాంగణంలో ఆ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నాము. ఇది మొట్టమొదటి మంచి కార్యక్రమం. ఇక్కడ అక్షరాభ్యాసం అనేది నిరంతరంగా జరుగుతుంది. ఆ ప్రారంభ కార్యక్రమంలో మరి ఆ రోజు 3వ తారీఖు ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి స్పెషల్ ఆఫీసర్ గారు మేడసాని మోహన్ గారు, ఇక్కడ పెద్దలు, వేద ఆశీర్వచనం చేసేవాళ్ళు, అయ్యవార్లు, మా డిప్టీఓ గారు, ఇంజనీర్లు అందరూ కలిసి ఈరోజు ఏర్పాట్ల మీద సమీక్ష చేసుకోవటం జరిగింది. దీన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది పరిశీలన చేసి మరి ఆ ప్రకారం రేపు మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సందర్శన చేయటం జరిగింది. సో ఆ విధంగా ఏర్పాట్లు చేయటానికి, మా టీటీడీ ఏర్పాట్లు చేయటానికి అన్ని సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. దయచేసి అందరూ మరి పిల్లలతోటి, ఏవైతే 25 మంది రిజిస్టర్ అయి ఉన్నారో, దయచేసి మీరు మంచిగా మీ పిల్లవాళ్ళతోటి మీరిద్దరూ కలిసి, భార్యాభర్తలు, పేరెంట్స్ తోటి కలిసి వచ్చి ఈ అక్షరాభ్యాసం ఏదైతే ప్రారంభం చేస్తున్నామో దాంట్లో పాల్గొనాలని, అన్నప్రాసనాన్ని కూడా 5 మంది పేరెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు కూడా మంచిగా ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చేసి, ఆ టైం సకాలంలో వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనసారా మరి ఆ వెంకటేశ్వర స్వామి తరపున మీకు ఆశీర్వాదం తెలుపుతూ, మరి ఈ కార్యక్రమానికి విజయవంతం జరగాలి, పరంపరగా జరగాలి. ఇక్కడ చేసుకున్న కార్యక్రమం 3వ తారీఖు జరిగే కార్యక్రమం, ఇక్కడ చేసుకున్న కార్యక్రమానికి మీరు విజయంగా ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం జేఈఓ డాక్టర్ ఏ శరత్ వకుళమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ వరలక్ష్మి, అన్నమాచార ప్రాజెక్టు అదనపు కార్యదర్శి వి కళ్యాణి, విజిఓ గిరిధర్, ఎస్సీలు మనోహర్, వెంకటేశ్వర్లు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. అప్పలాయగుంట క్షేత్ర పాలకుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి బుధవారం టీటీడీ తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు కొలువై భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తున్నారు. అప్పలాయగుంట గ్రామం నుండి కొండ ప్రాంతంలో కొలువైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతన క్షేత్రంగా వినుతికెక్కింది. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా టీటీడీ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయం నుండి తిరుచానూరు డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు టి సూర్యకుమారాచార్యులు, ఇతర అధికారులు మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను తీసుకుని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. తిరుపతి సమీపంలోని పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయంలో ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమాలు బుధవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం పలు యాగశాల క్రతువులను జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వకుళమాత అమ్మవారికి స్తపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పేరూరు బండపై కొలువైన శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత ఆలయంలో
జూలై 3వ తేదీ నుండి అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమాలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ వకుళమాత అమ్మవారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. ఆగమ పండితులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, పంచగవ్య ఆరాధన, క్షీరాధివాసం, జలాధివాసం, ఆదివాస హోమాలను విశేషంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఉత్సవంలో భాగంగా స్నపన తిరుమంజనం జరిగింది. వకుళమాత ఆలయ ప్రాంగణంలోని అన్నప్రాసన మండపంలో అర్చకులు ప్రత్యేకంగా స్నానపీఠం ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ వకుళమాత అమ్మవారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ఇక బుధవారం సాయంత్రం ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, శయనాదివాసం కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక హోమాలను జరిపారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ, అనంతరం స్నపన తిరుమంజనం విశేషంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కురుక్షేత్ర శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జూన్ 24 నుండి జూలై 4 వరకు బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరిగింది. ఉత్సవ శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ఆరోగ్య ప్రదాత సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. విశేష పూజాధికాలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్యప్రభ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. ఆది పురుష అఖిలాంతరంగా ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా అఖిలాంతరంగా
అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను సేవించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ అభిషేకం వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో శ్రీ కాలభైరవ స్వామికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అష్టోత్తర శత కలశాభిషేక మహోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత స్వర్ణగిరి వెంకటేశ్వరుడు సుగంధ శోభితంగా పరిమళించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విశిష్ట ఆలయంగా వినితికెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్నానపీఠంపై వేంచేపు చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనాది పరిమళాలను ఉత్సవర్లకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో అభిషేకం జరిపి ధూపం, దీపం, నివేదన, హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగింది. పొంచి మత్స్యమైన నాటి పొలసు కంపులువాయ, సంసుల పన్నీట మజ్జన మార్పరే, పొంచి మత్స్యమైన నాటి పొలసు కంపులువాయ, సంసుల పన్నీట మజ్జన మార్పరే,
అంచెకూర్మ వరాహములై నట్టి సొగటు వీరా అంచెకూర్మ వరాహములై నట్టి సొగటు వీరా మించ కప్పురధూళి మెత్తరే మేనను శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపైనున్నది శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ. నెల్లూరు నగరం వరాహ క్షేత్రంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్రతాల్వార్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వేంచేపు చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్యపరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం చక్రతాల్వార్కు సంప్రదాయ శోభితంగా చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. తరువాత అర్చకులు భక్తులపై పవిత్ర జలాలను సంప్రోక్షణ చేశారు. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. వరంగల్ నగరంలోని రామన్నపేట శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం జై హనుమాన్ స్మరణలతో మారుమోగింది. జ్యేష్ఠమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామపంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై వెండి కవచ ధారణ చేసి సింధూర పూజ, ఆకు పూజలు నిర్వహించి నైవేద్యం, మంగళహారతులు అందజేశారు. భక్తులు ఆంజనేయ సుతుని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా వరంగల్ ఉర్సులోని శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయంలో స్వయంభూగా వెలిసిన శ్రీ నాగేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. నిత్యార్చనలు నిర్వహించిన తరువాత అర్చకులు నాగేంద్ర స్వామి వారికి పుష్పమాలలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం, కర్పూర నీరాజనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తపేట కానాయపల్లి స్టేజ్ వద్ద ఉన్న శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో పరమశివుడికి పంచామృతాభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేశారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భోలాశంకరుడి సేవలో పరవశులయ్యారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. శ్రీకాకుళం నగరం పాత శ్రీకాకుళం వద్ద ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సుందర శోభితంగా అలంకరించి చూడచక్కటి వేదికపై వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నెల్లూరు మూలాపేటలోని శంకరమఠంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ మఠంలో 162వ చండీ హోమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగ మండపంలో వేద పండితులు వేద మంత్రాలు, మూల మంత్రాల సహితంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నగనూరులో కొలువైన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. అమ్మలగన్న అమ్మ దుర్గా భవానీ మూలమూర్తికి పూజలు నిర్వహించిన తరువాత ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా సహస్ర దీపాలంకార సేవ మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. సహస్ర దీపాల వెలుగులో అమ్మవారు ఊంజల్ సేవలో కనువిందు చేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో 16వ కోటి తలంబ్రాల జపయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు కోటి తలంబ్రాల యజ్ఞం విజయవంతంగా కావాలని కోరుతూ రామయ్య తండ్రిని దర్శించుకుని ఆలయ ప్రాకారంలో శోభాయాత్ర నిర్వహించారు. తరువాత కోటి తలంబ్రాల యజ్ఞానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ ఇన్స్పెక్టర్కు నిర్వాహకులు అందజేశారు. నెల్లూరు నగరం మైపాడు రోడ్డులోని వరాహ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించారు. తరువాత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం వేడుకగా సాగింది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత కార్తికేయునికి చూడచక్కగా అలంకరణలు చేసి నైవేద్యం, నీరాజనం సమర్పించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో కుంకుమార్చన కమనీయంగా జరిగింది. చల్లని తల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రాతకాల నిత్యారాధన నిర్వహించిన తరువాత అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా కుంకుమార్చనలు విశేషంగా జరిపి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.